पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నాలుగు మహావాక్యాలను గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ నాలుగు మహావాక్యాల్లో రెండు మహావాక్యాలు జీవుణ్ణి ఉద్దేశించి, రెండు మహావాక్యాలు జగత్తును ఉద్దేశించి. మనకు జీవుడు జగత్తు తప్ప ఇంకెవ్వరు లేరు. అవి రెండే కనబడుతున్నాయి. ఎవడికి వాడికి నేనున్నానని తెలుసు, నాకు ఎదురుగా ప్రపంచం ఉందని తెలుసు. ఒక ప్రపంచం ఉందని తెలియడమే కాదు, ప్రపంచంతోనే నాకు లావాదేవీ కదా. ఆహారం ఇచ్చినా అదే ఇవ్వాలి, ఆనందం ఇచ్చినా అదే ఇవ్వాలి. ఎవరు? ఈ ప్రపంచమే. ఏ రూపంగా అన్నామని, కొడుకు రూపంగా ఉండని, ఆస్తి రూపంగా ఉండని కదా, భార్య రూపంగా ఉండని, ఇల్లు రూపంగా ఉండని. అంటే ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నవి, నీకు సంతోషం ఇస్తాయి అని అనుకున్నవన్నీ ఎక్కడున్నాయి? ప్రపంచంలోనే ఉన్నాయి కదా. కానీ నిజంగా నీకు ఇస్తా అనుకున్నది నీలో ఉంది, అది నీకు తెలియదు. ప్రపంచంలో ఉందని తెలుసు నీకు. అంటే ప్రపంచంలోనూ ఉన్న దాంతోనే ఆనందపడ్డం నువ్వు నేర్చుకున్నావు కదా. దానికి ఏం చెప్తున్నాడంటే, తత్వదర్శి అనుభవమున్న సద్గురువు మాత్రమే దీన్ని విశదీకరించగలడు. ఈ నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, నాలుగే మహావాక్యాలు. ఈ నాలుగు మహావాక్యాలు రాసుకోవడానికి పనికొస్తాయి. మనం ఫోటోల్లో దీంట్లో రాయలేదేమో, ఇట్లా రాస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క మహావాక్యం రాస్తూ ఉంటారు. అట్లా రాసినంత మాత్రాన అది అర్థం కాదు. 4 అక్షరాలతో ఉన్న తత్వమసి అనేటువంటిది 4 అక్షరాలు కదా. అట్లా 4 అక్షరాలతో ఉన్న వాక్యం నీకు అర్థం కాదు. ఎవడు అర్థం చేయించగలడు అంటే తత్వదర్శి అయి ఉండాలి వాడు. తత్వదర్శి అంటే తత్పదార్థ త్వంపదార్థ శోధన చేసి దాన్ని దర్శించిన వాడై ఉండాలి. దర్శించిన వాడు అంటే దాన్ని చూసిన వాడై ఉండాలి. పరమాత్మను చూడటం ఏమిటండి, కొత్తగా చెప్తున్నారు మీరు ఈ మాట అంటే, వాడు దర్శించిన వాడు అంటే అనుభవించిన వాడు అయి ఉండాలి. ఎవడో వాడు పరమాత్మను దర్శించిన వాడు అంటే అది అపరోక్ష అనుభూతి. ఎప్పుడూ కూడా అది పరోక్షం కాదు కదా, ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం అంటే నీ కంటికి ఎదురుగా కనపడేది. పరోక్షం అంటే నీకు చాటుగా ఉండేది, నీకు ఎక్కడో కనబడకుండా. ఇప్పుడు ఉపర్వాల పరోక్షం, స్వర్గం పరోక్షం, మనకు తెలియదు కదా. అది కాదు, అపరోక్షం. అపరోక్షం అంటే పరోక్షం కానిది. దాన్ని అనుభూతి అంటే ప్రత్యక్షమే. ప్రత్యక్షం అంటే మళ్ళీ ఎదురుగా ఉండేది, కంటికి ఎదురుగా ఉండేది ప్రత్యక్షం. దేవుడు ప్రత్యక్షమైనాడు అంటే ఏమవుతాడు? మనకు ఎదురుగా ఉంటాడు. అట్లా లేడు. వీడు ఎట్లా ఉన్నాడు అంటే నీ లోపలే ఉండి నీవే అయి ఉన్నవాడై ఉండాలి.
వాణ్ణి నువ్వు అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలవు. అటువంటి వాణ్ణి తత్వదర్శి అంటారు. దర్శి అంటే చూసినవాడు. ఏం చూశాడు రా వాడు అంటే తనలో ఉన్న పరమాత్మను తానేనని చూసినవాడు. అటువంటి వాడిని సద్గురువు అంటారు. వాడు మాత్రమే దీన్ని విశదీకరించగలడు. ఎట్లా విశదీకరిస్తున్నాడంటే శాస్త్రమే చెప్పింది ఈ మాట. దూదేకుల వాడు ఒకడు ఉంటాడు. దూదేకుల వాడని విన్నారా మీరు ఎప్పుడైనా? వాడు ఏం చేస్తాడంటే దూదిని ఏకుతాడు. దూది ఎలా ఉంటుందంటే ఉండల్లాగా ఉంటుంది. పత్తి ఎట్లా ఉంటుంది? ఉండగా ఉంటుంది. మన ఎప్పుడైనా మన ఇంట్లో పరుపులు తడిసి పాడైపోయి ఉంటే ఆ పరుపుని ఇంత ముద్ద తీసుకొచ్చి వాడి ముందర వారేస్తే వాడు దాన్నంతా ఏకి వాడి దగ్గర దూదేకుల వాడి దగ్గర ఒకటి ఉంటుంది. దాన్ని ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. ఆ సన్న తీగ అందులో ఉన్న ప్రతి అణువుని ఏకి ఈ గదంత ఇంత పెట్టగలదు. దూదిని ఇంత మనం మూట దూది వేస్తే వాడి ముందర ఈ గదంతాన్ని మనం ఒక గది వాడికి అప్పచెప్తే ఆ గదంతా నింపుతాడు. దూదేకుల వాడు ఎలాగైతే వాడిని ఏమంటారో తెలియదు. దూదిని ఏకుతాడు కాబట్టి దూది ఏకుల వాడు. అది వాడు ఎట్లా అయితే ఉండలాగా ఉన్న పత్తిని దాన్నంతా విశదీకరించి మళ్ళీ అది ముద్ద కట్టడానికి వీళ్ళే అట్లా చేస్తాడో దూది ఉండను దూదేకుల వాడు తన కమానుతో విస్తృతంగా ఎలా చేయగలడో సద్గురువు జీవుడిని జగత్తును కూడా ఏకి విశ్వవ్యాప్తం చేస్తాట. విశ్వవ్యాప్తం. దూదేకుల వాడు ఎట్లాగైతే కొంచెం దూదిని నీకు రూమంతా వ్యాపిస్తాడో, ఏమ్మా ఇనుప ఉండను ఎంత ఏకినా దూది వలె వ్యాపించలేదు. ఇనప ఉండ తీసుకొచ్చి అక్కడ ఇనప ఒక గుండు పెడతాను అనుకో, వాడు దూదేకుల వాడే. వాడు బాగా ఏకగలడు కూడా. వాడి కమాన్ కూడా పవర్ఫుల్. అయినా మహావాక్యం ఎలాంటిదంటే దూది ఉండలాంటిది. అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది, అంత వ్యాప్తం అవ్వగలదు. దూది ఉండ అలాగే ఉంటుంది కానీ అది వ్యాప్తం కాదు. అందుకే దీన్ని మహావాక్యం అన్నారు. మహా అని ఎందుకన్నారంటే అది చిన్నదిగా కనపడుతుంది, అదే ఇంత పెద్దది కాగలదు. అందుకే శాస్త్రం ఏమందంటే పరమాత్మ ఎట్లా ఉంటాడు అని ఎవడో అడిగితే అణోరణీయం, అణువు కంటే చాలా చిన్నగా ఉంటాడు. అణువే చిన్నది. అణువు కంటే ఒక సెల్ ఎంతో చిన్నది. మనం చూడటానికి మైక్రోస్కోప్లో చూస్తేనే కనబడుతుంది కదా. అటువంటి దాన్ని మహతో మహీయం, అంత చిన్న దాంట్లోనూ ఉంటాడట వాడు. వాడే మళ్ళీ ఇంకోడు కాదు, వాడే మహతో మహీయం. నువ్వు ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది ఆకాశం. దానికంటే పెద్దవాడు. దానికంటే పెద్దవాడు అంటే ఆకాశం కంటే ఇంకో పెద్దది ఇంకోటి ఉందా? కాదు. దాన్ని ఎందుకు పెద్దది అంటున్నామంటే ఎవడిని మింగితే లోపలికి పోయినవాడు చిన్నవాడు, పైన ఉన్నవాడు పెద్దవాడు. అది అర్థం. ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు అంటే ఎవడిని మింగితే కదా ఆ లోపలికి పోయినవాడు చిన్నవాడు. ఈ పెద్ద ఆకాశం చాలా పెద్దది అనుకుంటున్న ఆకాశం మహతో మహీయం, ఈ అణువు కంటే సూక్ష్మమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు గనక దూది ఉండలాగా వ్యాపిస్తే వాడు ఈ ఆకాశాన్ని కూడా తన లోపలికి మింగుతాడు. ఆకాశాన్ని మింగుతాడంటే ఎట్లాగంటే ఇదివరకే చెప్పాను మీకు, బ్లాటింగ్ పేపరు దాన్నంతా ఎట్లా పీల్ చేసుకుంటుందో ఇంకా బ్లాటింగ్ పేపర్ కనపడదు. ఒక బ్లాటింగ్ పేపర్ పక్కన ఇంకు పెట్టండి, ఒక బాటిల్ ఇంకు. బ్లాటింగ్ పేపర్ ఏం చేస్తుంది? ఇంకునంతా పీల్ చేసుకుంటుంది.
ఇప్పుడు ఇంకే కనపడుతుంది, పేపర్ కనపడదు. అంటే ఏమైంది? ఇంకు పేపర్ను మింగేసింది. అది అట్లా నీ చైతన్యం అనేటువంటి నీ అణువు అది వ్యాప్తి చెందితే, అది ఎట్లా వ్యాప్తి చెందుతుందో చెప్తా. అది వ్యాప్తి చెందితే ఈ ఆకాశాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటుంది. అప్పుడు అది చాలా పెద్దది, ఈ ఆకాశం చిన్నది. ఈ ఆకాశం అంటే ఆ పైన ఉన్న ఆకాశమా? కాదు. ఎక్కడెక్కడ ఆకాశం ఉంది, ఇంకా ఆకాశం అనేది కనపడదు, దాన్ని చిదాకాశం అంటారు. అంటే ఇప్పుడు ఆకాశం కంటే పెద్దదేది? చిదాకాశం. అణువు కంటే చిన్నదేది? అది పరమాత్మ. అంటే ఈ పరమాత్మ వేరు, ఆ పరమాత్మ పెద్ద పరమాత్మ, ఈ పరమాత్మ చిన్న కాదు కాదు, వీడే వాడు. అది వీడెవడో వీడే వాడు. మరి వీడు చిన్నవాడు కదా, వీడు చాలా సూక్ష్మం కదా అంటే వీడు సూక్ష్మం కాదు. వీడు ఇప్పుడు ఆ దూది ఉండ, వీడిని ఏకాలి. ఇప్పుడు మనం ఎవడు ఏగుతాడురా అంటే గురువు ఏగుతాడు, తత్వదర్శి అయిన గురువు కదా. అందుకే మానవుడు ఏం చెయ్యాలంటే, మనం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటున్నావు కదా. కాదు, నీ సిద్ధి పొందవలసింది ఆ 4 కాదు. మరి ఏ 4 నేను పొందాలండి? ఉత్తమం తత్వదర్శనం, తత్పదార్థత్వం పదార్థాలు ఒకటి అని చేసేది ఉత్తమం. నీకు కావలసిన దాంట్లో తత్వదర్శనం ఫస్ట్ క్వాలిఫికేషన్, మధ్యమం శాస్త్ర చింతనం. ఏదైనా నీకు తెలియాలంటే శాస్త్రాన్ని శోధించడం మధ్యమం. అధమం అంతరచింతాచ, నేను జపం చేస్తూ కూర్చున్నానంటే అది అధమం. లేదండి నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే తీర్థభ్రాంతి, అధమాధమం. ఈ 4 నేర్చుకోమన్నాడు. తీర్థయాత్రలు చేయటం ఉత్తమం కాదు కదా, అది అధమాధమం. ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్ర చింతనం, అధమం అంతరచింతాచ, తీర్థభ్రాంతి, అధమాధమం. ఈ 4 నువ్వు నేర్చుకోవాలి. అంటే ముందు దేంతో మొదలు పెడదాం? అధమాధమైన తీర్థభ్రాంతితో మొదలు పెట్టాలి. అక్కడ మనం దేంతో మొదలు పెడుతున్నాం? అర్ధకామాలతో మొదలు పెడుతున్నాం. అర్ధకామాలతో ధర్మాన్ని పాటించి మోక్షం సంపాదించాలి. ధర్మం ఏమిటండి, మోక్షం ఏమిటంటే అంటే మోక్షం అంటే ఫిలాసఫీ మీకు అందరికీ తెలుసు, అది మెటాఫిజిక్స్. మరి ధర్మం ఏమిటంటే ధర్మమే రిలీజియన్, ఒక మతాన్ని సాధించుకుని తద్వారా నువ్వు మోక్షానికి వెళ్ళాలి. ఏ మతంలో లేకుండా, అంటే మతం అంటే ఒక మార్గం కదా. నేను ఢిల్లీకి వెళ్ళాలి అంటే ఒక మార్గం వెతుక్కోవాలి. నేను ఎటువైపు నుంచి వెళితే ఢిల్లీ వెళుతుంది? నేను సైకిల్ మీద పోని, నేను ఎద్దుబండి మీద పోని, నేను మోటార్ సైకిల్ మీద పోని, నేను కారులో పోని, నేను ఫ్లైట్లో పోని, నా ఇష్టం. కానీ ఒక దారి అంటూ నాకు ఉండాలి, ఆ దారి మతం. మనం చేరవలసిన లక్ష్యం సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మీట్ చేయటానికి నువ్వు ఎక్కడ ఉండాలి? ఒక మతాన్ని ఆలంబనగా పెట్టుకోవాలి. ధర్మం ఎప్పుడూ ఆలంబన. ఎవరికి? అర్ధకామాలకి ఆలంబనే, మోక్షానికి ఆలంబనే. అట్లా మోక్షాన్ని పొందాలంటే ఒక ధర్మాన్ని అవలంబించాలి. ఆ ధర్మం ఏమిటంటే మన హిందూ ధర్మంలో మనకి ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం చాత్రచింతనం, అధమం మంత్రచింతాచ, తీర్థభ్రాంతి, అధమాధమం. అంటే స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు తీర్థాలతో స్టార్ట్ చేయి. అది కాదు నీకు అంటే మొత్తం కోర్స్ అంతా ఫినిష్ చేయకుండా నేను హై స్కూల్లో చేరాను అంటే 6th గ్రేడ్లో చేరరా నాయన, హై స్కూల్ ఎంట్రన్స్ వచ్చింది నీకు. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క క్లాసు పైకి వెళ్ళి, ఏదైతే 2 కాదు, ఏ ఒకటైతే అణువులోనూ ఉండి అది మహత్తులోనూ ఉంటుందో, అంటే అణువులో ఉంటే మహత్తులో ఉండకూడదు, మహత్తులో ఉంటే
అణువులో ఇమడదు. మహత్తులో ఉంటే చాలా పెద్దది, అణువులో ఎట్లా ఇమిడిస్తావు? ఏది అణువులో ఇమిడి ఉందో నువ్వు కనుక్కోవాలి. ఏది ఇమిడి ఉంటుంది? సత్ అనేది ఒకటి, చిత్ అనేది ఒకటి ఇమిడి ఉంటుంది. ఆ సచ్చిత్తులు ఎంత దూరమైనా వెళ్ళగలవు, ఎన్నిట్లోనైనా అవి ఉండగలవు. కాదు, అన్నిటినీ వాటిల్లో ఉంచుకోగలవు. సచ్చిత్తులు ఎలాంటివి అంటే అన్నిటినీ వాటిల్లోనే ఉంచుకుంటుంది. అంటే అవి పెద్దవి, ఇవి మిగిలినవన్నీ చిన్నవి. అట్లాంటి దాన్నే మహావాక్యం అనాలట. చూడండి, ఒక వాక్యంలో మహా అని ఎందుకన్నారో చెప్తాడు. మహావాక్యానికి ముందు డెఫినేషన్ ఏం చెప్పాడు? అది చిన్నదిగా ఉంటుంది, అది పెద్దదిగా కూడా ఉండగలదు. వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉంటాయి. ఏ వాక్యంలోనైనా కర్మ లేకపోవచ్చు. కొన్ని వాక్యాల్లో కర్మ ఉండదు, కొన్ని వాక్యాల్లో కర్త, క్రియ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కర్మ లోపించవచ్చు. రాముడు రావణుని చంపెను అన్న వాక్యంలో రాముడు కర్త. ఎవడు చంపాడురా అంటే చంపినవాడు రాముడు. ఎవరిని చంపాడురా అంటే రావణాసురుణ్ణి చంపాడు కదా. ఏం చేశాడురా వాడిని అంటే చంపడం. చంపడము అనే క్రియ ఒక కర్త. ఎవరా కర్త? రాముడు. రాముడు కర్త. రావణుని చంపాను, రాముడు చంపెను అని కూడా అనొచ్చు. అది కూడా కర్మ లేకుండా వాక్యం ఉంది. రాముడు చంపాడు. ఎవరిని చంపాడు? విరాధుణ్ణి చంపచ్చు, కబంధుణ్ణి చంపచ్చు కదా, వాలిని చంపచ్చు, ఎవరినైనా చంపచ్చు వాడు. అందుకని కర్మ ఎవరైనా నీకు నీ ఇష్టం వచ్చిన వాడిని పెట్టుకో. ఇది ఒక వాక్యం. ఒక వాక్యంలో ఏముంటుంది? ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ ఉంటుంది. కొన్నిసార్లు కర్మ లేకుండా కూడా వాక్యం ఉంటుంది. ఏమా, వీటిని సామాన్య వాక్యము అంటారు. మామూలుగా మనం మాట్లాడుకునే వాక్యాలన్నిటికీ కూడా కర్త, కర్మ, క్రియ ఉంటాయి. ఒకసారి కర్మ లేకుండా కర్త లేకుండా క్రియ లేకుండా వాక్యం ఉండడానికి వీల్లేదు. ఇవి ఎందుకు ఇట్లా అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాలి. చంపడము అనే క్రియ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? రాముడి మీద ఆధారపడి ఉంటుంది కదా. ఎవడు చంపాడురా అంటే, పోనీ ఎవడు చచ్చాడురా అంటే రావణాసురుడి మీద. ఒక చచ్చినవాడో ఒక చంపినవాడో వాడు కర్త అయ్యి ఉండాలి చావడం అనే క్రియకి. ఏమ్మా, ఇది కాక విత్తనం వేస్తే మొలకెత్తుతుంది, విత్తనం వేయకపోతే మొలకెత్తదు. ఇవి రెండు వాక్యాలు. విత్తనం వేయడం అనేది ఒక వాక్యం, మొలకెత్తడం అనేది మరో వాక్యం. ఇక్కడ క్రియని మనం ఏం చేసామంటే, క్రియని విత్తనం వేస్తే అక్కడికి ఆపాం, క్రియని కంప్లీట్ చేయలే మనం. ఎందుకండి మాకు ఈ తెలుగు పాఠాలు చెబుతున్నారు అనుకోవాకండి. మీకు మహావాక్యం తెలియాలంటే వాక్యం తెలియాలి ముందు, అందుకు చెప్తున్నా. అర్థమైందా? వాక్యాలు మాట్లాడేస్తారు, కానీ మీకు వాక్యం అంటే ఏదో కూడా తెలియదు కదా. వాళ్ళకు కూడా తెలియదులే, క్రిస్టియన్స్ కూడా. ఆది ఎందు వాక్యం ఉండేని ఉంటారు. వాక్యం అంటే ఏమిట్రా? ఏమో అంటాడు. వాక్యం అంటే ఇది. విత్తనము వేస్తే మొక్క మొలుస్తుంది. ఇవి రెండు వాక్యాలు. ఈ రెండు వాక్యాల్లో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మొక్క మొలిచింది అంటే మొక్క ఎలా మొలిచింది? విత్తనం వేస్తే మొలిచింది. విత్తనం వేయడం అనేది ఒకటి, ఆ మొక్క మొలుస్తుంది. విత్తనం ఎందుకు వేస్తున్నావు? మొక్క మొలవడానికి వేస్తున్నావు కదా. కాబట్టి ఇవి రెండు వాక్యాలు, కానీ ఈ రెండు వాక్యాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇటువంటి వాటిని సంశ్లిష్ట వాక్యం అంటారు. సంశ్లిష్టమైన వాక్యం, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం కదా మనం. అటువంటిది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. దున్నిన భూమిలో విత్తనం వేయాలి, ఇవి సంశ్లిష్ట వాక్యాలు. భూమిని దున్నాలి, విత్తనం వేయాలి, రెండు వాక్యాలు. సంశ్లిష్టం అంటే అది ఒకదాని మీద ఒకటి. భూమిని దున్నకుండా విత్తనం వేస్తే, దున్నక వేస్తే కొయ్యక పండుతుంది. దున్నకుండా విత్తనాలు వేసామనుకో కోసే అవసరం లేకుండా పండుతుంది. అంతే కదా. ఏందిరా మరి నవ్వుకుంటున్నారు?
అది సామెత. మా కృష్ణయ్య రాసుకుంటాడు, దున్నక వేస్తే కొయ్యక పండుతుంది. అది దున్నకుండా కనుక విత్తనాలు వేస్తే కోసే అవసరమే ఉండదు, అంత పంట పండుతుంది. కోసే అవసరం ఉండదు. ఎంత పంట పండుతుందిరా? అది ఏమ్మా, కొన్ని సామాన్య వాక్యాలు, కొన్ని సంశ్లిష్ట వాక్యాలు, కొన్ని అవాంతర వాక్యాలు, మధ్యలో ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిస్తే మహావాక్యం అవుతుంది. కానీ ఇక్కడ మన మహావాక్యంలో చాలా తేడా ఉంటుంది. మహావాక్యం కావాలంటే కొన్ని సామాన్య వాక్యాలు ఉండాలి, లేక కొన్ని సంశ్లిష్ట వాక్యాలు ఉండాలి, కొన్ని ఇంకోటి ఏమిటో చెప్పాడే ఇక్కడ, అవాంతర వాక్యం, మధ్యలో ఇంకోటి ఏదో వస్తుంది దానికి సంబంధించి. ఇవన్నీ ఉంటేనే ఆ మహావాక్యానికి అర్థం ఉంటుంది. వాక్యంలో పదాలు ఎన్ని ఉన్నా భాగాలు రెండే ఉంటాయి. ఎన్ని పదాలన్నా ఉండని వాక్యంలో రెండే భాగాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఉద్దేశ్యము, ఒకటి విధేయము. వాక్యంలో ఎందుకు చెప్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఏమన్నా మనం మాట్లాడుతున్నావంటే కొన్ని పదాలు మాట్లాడాలి. ఉద్దేశ్యం అంటే ఏమిటి అంటే దేన్ని గురించి నువ్వు చెప్పదలుచుకున్నావో దాన్ని ఉద్దేశ్యం అనాలి. దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు నువ్వు, ఏమ్మా, ఆ ఉద్దేశం ఎప్పుడూ కూడా మారకూడదు. నువ్వు దేన్ని గురించి మాట్లాడుతున్నావో ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాట మాత్రం అదే ఉండాలి. అంటే నేను బంగారం గురించి మాట్లాడుతున్నా అనుకో, బంగారాన్ని గురించే మాట్లాడాలి. అది ఉద్దేశం అంటే. మధ్యలో ఇనుము ధర ఇట్లా ఉందిట అంటే ఇనుము సంబంధం కాదు ఇక్కడ. ఏం చెప్పదలుచుకున్నావో అది విధేయం. ఇది అనేకమవుతుంది. విధేయముకి విశేషణ అని కూడా ఒక పేరు ఉంటుంది. విశేషణ ద్వారా నువ్వు చెప్పదలుచుకున్న లక్షణాలు శ్రోత్ర మనస్సులో ముద్ర వేసుకుంటాయి. ఎట్లా వేసుకుంటాయో చెప్తా. బంగారము ఇది ఉద్దేశం. విధేయంలో ఉద్దేశము విధేయము రెండు ఉండాలన్నారు. ఏ వాక్యంలోనైనా ఈ రెండు ఉండాలి. లక్ష్యం ఉండాలి, దాని లక్షణము ఉండాలి. ఉద్దేశము విధేయము అని అంటారు వాటిని. నేను ఇప్పుడు బంగారాన్ని గురించి మాట్లాడితే ఏమంటే బంగారం అనేది ఉద్దేశం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అది నా ఉద్దేశం. విధేయంలో బంగారం పచ్చగా ఉంటుంది, బంగారం మెరుపుగా ఉంటుంది, బంగారం బరువుగా ఉంటుంది. ఇవన్నీ బంగారం లక్షణాలు. ఈ లక్షణాలన్నిట్లో బంగారమే ఉంది. అది ఏకం, దాని విశేషాలు అనేకం. ఒకటి సబ్జెక్టు, ఒకటి ప్రెడికేట్. దాన్ని మన మహావాక్యంలోకి వచ్చాం. ఇదంతా వాక్యం సంబంధించింది కదా. మహావాక్యంలో పదాలు చాలా ఉండవు. అవాంతర వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సామాన్య వాక్యాలు, కర్త కర్మ క్రియలు అసలు ఉండవు. దీంట్లో కర్త ఉండడు. మళ్ళీ పేరేమో మహావాక్యం. మహావాక్యం అని ఎందుకన్నాడు? అది అణువులో కూడా ఉంటుంది, అది మహత్తులో కూడా ఉంటుంది, మారకుండా. ఇందాక మామూలు సబ్జెక్ట్లో మనకు మారని వాక్యం మారని దాన్ని ఏమిటి? ఉద్దేశం మారదు, విశేషణాలు ఎన్నైనా మారుతాయి కదా. మహావాక్యంలో ఏమ్మా కర్త కర్మ క్రియ ఉండవు. దీంట్లో కర్త ఎవరు అంటే కర్త ఉండడు. అహం బ్రహ్మాస్మి, కర్త ఎవరు అంటే కర్త లేడు. తత్వమసి, కర్త ఎవరు? తత్వత్వం. ఇద్దరిని చెప్పాం మేము. వీటిల్లో మహావాక్యాల్లో కర్త కర్మ క్రియ ఉండవు. ఎందుకంటే సామాన్యమైనటువంటి వాక్యాలు దీంట్లో అప్లై కావు. సామాన్య వాక్యంలో కర్త కర్మ క్రియ ఉండాలి. కర్మ లేకపోవచ్చు ఒకవేళ, కానీ కర్త క్రియ అయితే ఖచ్చితంగా ఉండాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును. దీనిలో బ్రహ్మము నేను విడిగా లేము. నేనే బ్రహ్మము అన్న దాంట్లో బ్రహ్మ వేరే, నేను వేరే లేము. నేనే అంటే ఇద్దరు ఉండరు, ఒకడే ఉంటాడు.
బ్రహ్మం ఉద్దేశ్యము, నేను జీవుడు విధేయం ఇక్కడ. ఎందుకంటే నువ్వు బ్రహ్మమని నీకు ఇంకా తెలియలేదు కదా, అందుకని ఉద్దేశ్యము విధేయము రెండు ఉండాలి. అంతేగాని కర్త కర్మ ఉండవు దేంట్లో. మహావాక్యంలో కర్త కర్మ క్రియ ఉండవు, సంశ్లిష్ట వాక్యాలు ఉండవు కదా, అవాంతర వాక్యాలు ఉండవు, సామాన్య వాక్య లక్షణాలు దీంట్లో ఉండవు. మరి దీనికి మహా అని ఎందుకు పెట్టా? మామూలు మహావాక్యం అయితే ఇవన్నీ కలిసి ఉంటేనే అది మహావాక్యం కావాలి. కానీ ఈ మహావాక్యాలకి ఇవేమీ ఉండవు. మరి ఏముండాలి అంటే ఏ వాక్యానికైనా ఒక ఉద్దేశం ఉండాలి, ఒక విధేయం ఉండాలి, దాని లక్షణాలు చెప్పాలి, దాన్ని గురించి చెప్పాలి, అంతే ఉంటుంది. అహం బ్రహ్మాస్మిలో నేను వేరు బ్రహ్మము వేరు అని లేదు, నేనే బ్రహ్మం. వీళ్ళిద్దరూ వేరువేరుగా లేరు. ఎవడైతే జీవుడో వాడే బ్రహ్మం. అందుకే జీవో బ్రహ్మైవ అన్నాడు. జీవుడు వేరే ఉండి కొంతకాలం తపస్సు చేస్తే వాడు బ్రహ్మం అవడు. అంటే ఇప్పుడు చూడండి మీకు చెప్తాను, నేను స్టూడెంట్గా ఉండి నేను ప్రొఫెసర్ అయినాను అనుకోండి కాసేపు. నేనే స్టూడెంట్ని, నేను ప్రొఫెసర్ కావాలంటే ఇంత చదువుకుంటే నేను ప్రొఫెసర్ అవుతా కదా. స్టూడెంటు ప్రొఫెసరు ఒకడే అయినప్పటికీ వాళ్ళిద్దరు ఒకడే కదా. కానీ వీడు వాడైనాడు. ఇది బికమింగ్ అంటే నేను ట్రై చేస్తే వచ్చేది. అట్లా జీవుడు ప్రయత్నిస్తే బ్రహ్మ కాకూడదు. జీవుడు బ్రహ్మము అన్న దాంట్లో ఆ వాక్యంలో జీవుడు ప్రయత్నం చేసి బ్రహ్మము కాకూడదు. ఒక స్టూడెంట్ ప్రయత్నం చేసి నేను స్టూడెంట్గా ఉన్నా, ప్రయత్నం చేసా, ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ వచ్చా, కొన్నాళ్ళకి నేను చదవవలసిన పరీక్షలన్నీ పాస్ అయిపోయినా ఆ తర్వాత నన్ను లెక్చరర్గా వేశారు. ఆ నేనే ఈ నేనైనాను అని నేను అంటాను, కానీ నిజంగా ఆ నేను కాదు. ఆ నేను ఏం చదువురాని మొద్దు. ఎవరు? ఆ స్టూడెంట్గా ఉన్న నేను. ఈ నేను కాబట్టి ఆ నేనుకి ఈ నేను ఏం తేడా ఉంది? నేను ఎంతో అక్వైర్ చేసుకున్నా, నేను సంపాదించుకోవడం వల్ల నేను ఇప్పుడు ధనవంతుణ్ణి అయినా కదా. ధనం సంపాదించుకోకముందు నేను ఒక పేదవాడిని. ఆ పేదవాడే ఈ ధనవంతుడైనాడు అన్నామనుకో, ఆ పేదవాడు ఈ ధనవంతుడు కాలే. మనకేమిటంటే మనిషి ఒకడే కనపడుతున్నాడు కాబట్టి వాడే వీడైనాడు అని అంటున్నాం. అట్లా అయినవాడు కాదు ఇది. అర్థమవుతుందా? వాడు అప్పుడు కూడా ఇదే అయి ఉన్నాడు. ఒకప్పుడు జీవుడుగా ఉండి వాడు తర్వాత బ్రహ్మం అవలే. వాడు అప్పుడు బ్రహ్మమే, కానీ జీవుడుగా చలామణి అవుతున్నాడు వాడు. అది తేడా తెలుస్తోందా? నేను సరిగా చెప్పగలుగుతున్నానా? చెప్పగలిగితే సంతోషం. మరి ఏమ్మా, జీవుడు ప్రమోషన్ వచ్చి బ్రహ్మము కాలేదు, వాడు అయ్యే ఉన్నాడు. జీవుడి స్థానంలోనే బ్రహ్మం ఉన్నాడు కాబట్టి అది విధేయం కాదు. బంగారానికి మెరుపు ఉన్నది, బంగారానికి బరువు ఉన్నది లాంటిది కాదు. విధేయం అంటే అది. మీకు ఉదాహరణకు చెప్పాను, ఉద్దేశ్యము విధేయము. అట్లా వస్తే అది సిద్ధి అనాలి. సిద్ధి అంటే రిజల్ట్. వాడికి ఒక పని చెయ్యటం వల్ల ఒక ఫలితాన్ని పొందితే దాన్ని సిద్ధి అంటాం. ఇది పని చేసి ఫలితం పొందింది కాదు. ఏది? అహం బ్రహ్మాస్మి అనేది. నేను బ్రహ్మమును అయ్యున్నాను అంటే, అయ్యున్నాను అంటేనే ముందు నుంచి నేను బ్రహ్మమును అవుతాను అనలే. అహం బ్రహ్మ అస్మి, నేను అయ్యే ఉన్నాను. మరి అయ్యే ఉంటే నీకెందుకు తెలియలేదు? నువ్వెందుకు జీవుడు అయినావు? అది దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అహం బ్రహ్మాస్మి అర్థమైందా? అందుకని ఇది మహావాక్యం. రెండవ మహావాక్యం తత్వమసి. అది నీవు ఆ బ్రహ్మమే అన్నాడు. రెండవ మహావాక్యంలో నీవు బ్రహ్మమే. ఇందాక వాడేమన్నాడు? నేను బ్రహ్మమును అయ్యే ఉన్నాను.
నీవు బ్రహ్మమే అంటున్నాడు. నీవు అని ఎవడైతే అంటున్నాడో వాడు ఖచ్చితంగా గురువు అయి ఉండాలి. గురువే శిష్యుడికి నీవు అని చెప్పాలి కదా. ఈ నీవు ఎవడు అంటే నీవు జీవుడు. అహం బ్రహ్మాస్మిలో రెండు పదాలు ఉన్నాయమ్మా. అహం అనేది ఒకటి, బ్రహ్మం అనేది ఒకటి. ఈ మాట ఎవడితో అనిపిస్తున్నాడు అంటే జీవుడితో అనిపిస్తున్నాడు. ఎవడనిపిస్తున్నాడు? గురువు అనిపిస్తున్నాడు. అంటే జీవుడు అంటున్నాడు ఈ మాట, వాడికి తెలీదు కానీ వాడితో అనిపిస్తున్నాడు గురువు. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమును అయి ఉన్నాను. వాడిప్పుడు అయ్యలేదు, అవుతాను అనలేదు. అయ్యున్నాను అన్నప్పుడు ఆ శిష్యుడు అడగాలి, గురువు గారు నేను ఇప్పుడు అవ్వలేదు కదా, నన్ను ఎందుకు బ్రహ్మం అయ్యున్నాను అంటున్నావని వాడు అనాలి. వాడు అంటే వీడు దూదేపుతాడు. అర్థమైందా? వాడు అనలే అంటే ఇప్పుడు వాడి పొజిషన్ ఏంటంటే దూది ఉండలాగా ఉన్నాడు. అర్థమైందిరా? అందుకే ఆ పదం పెట్టి అక్కడ పుస్తకం మీరు చదువుకోండి. ఇప్పుడు గురువు ఏం చెప్తున్నాడంటే అయినరా, గురువు వాడికి ఎదురుగా ఉన్నాడు. వాడు తత్వమసి అనేటువంటి మహావాక్యం చెప్పాడు. ఇది మహావాక్యం అంటున్నాడు చూడండి. దీంట్లో కర్త లేడు, కర్మ లేదు, క్రియ లేదు. కర్త కర్మ క్రియ లేదు. ఎందుకంటే కర్త కర్మ ఉండాలంటే ఇద్దరు ఉండాలి. అహం బ్రహ్మాస్మి అన్న దాంట్లో ఇద్దరు లేరు. ఉన్నారు కదండి, జీవుడు ఒకడు బ్రహ్మం ఒకడు, ఇద్దరు ఉన్నారు కదా. అదే బ్రహ్మం అంటే ఒకడే ఉన్నాడు. ఆ ఒకడే వాడే కర్త, వాడే కర్మ, వాడే క్రియ కూడా. ఎందుకని? బ్రహ్మం అయి ఉన్నాడు వాడు, కొత్తగా కాక్కర్లేదు. ఈ రెండో మహావాక్యంలో తత్వమసి అనేటువంటి మహావాక్యం 4 అక్షరాలు. దాంట్లో గురువు చెప్పే ప్రబోధ వాక్యం ఇది. నేను ఒకసారి లక్ష్మీకాంతమ్మ గారిని ఈ ఊర్లో ఒక వేదాంతం చెప్తూ ఉండేవారు ఒకప్పుడు. ఆవిడే నేను ఒకసారి ఒక మీటింగ్లో ఒక చైర్ ఒక సీట్ పంచుకున్నాం. ఆవిడ కూడా కూర్చున్నారు మాట్లాడడానికి. అమ్మ మీకు మహావాక్యం ఇచ్చారా గురువు గారు అని అడిగాను నేను. వాళ్ళ గురువు గారు నాకు 4 మహావాక్యాలు ఇచ్చేశారు. సరే నమస్కారం. ఎందుకంటే 4 ఎప్పుడు ఎవరైనా మీకు అటువంటి వాళ్ళు దొరికినప్పుడు మీకు మీరు ఇన్నేళ్ల బట్టి వింటుంటే మీకు తెలియాలి కదా. 4 మహావాక్యాలు ఇచ్చేవి కావు, ఒక్క మహావాక్యమే ఇచ్చేది. అది తత్వమసి మహావాక్యం. అర్థమైందా? ఎవరైనా గురువు శిష్యుడికి బోధించవలసిన వాక్యం ఏమిటంటే తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యం. తత్వమసి కాదు, తత్తమసి అంటారు. తత్వం అసి, తత్వమసి అనేటువంటి మహావాక్యం ఏమ్మా దీన్ని ప్రబోధవాక్యం అంటారు. ప్రబోధవాక్యం అంటే అప్పటి వరకు జీవుడు నిద్రాణమై ఉన్నాడు, వాణ్ణి లేపే మహావాక్యం తత్వమసి మహావాక్యం. ఇక్కడ బ్రహ్మము ఉద్దేశం, ఇక్కడ బ్రహ్మ అన్న పదం లేదు చూడండి. ఉద్దేశ్యం ఏమిటి? బంగారాన్ని గురించి చెప్పినట్టుగా ఇక్కడ బ్రహ్మమును గురించి చెప్తున్నాడు. అంటే తత్తు పద లక్ష్యార్థము, వాచ్యార్థము అని ఒకటి, లక్ష్యార్థము అని ఒకటి, పరమార్థము అని ఒకటి, 3 అర్థాలు ఉంటాయి. ఒకటి వాచ్యార్థం. వాచ్యార్థం అంటే ఆ పదానికి ఏమర్థమో అది. ఈ పదానికి అర్థం ఏమిటి అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు, తత్ అంటే అది. అదంటే దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండకూడదు కదా. దగ్గరగా ఉన్న వాళ్ళని ఏమంటాం? ఇది అంటాం. అది అది అంటున్నాడు. తత్ అంటే అది. త్వం అంటే నీవు, దూరంగా ఉంటే వాడు. దూరంగా ఎవడైనా ఉంటే వాడిని వాడంటాం కానీ నీవు అనం. నీవు అంటున్నావు అంటే వాడు నాకు దగ్గరగా ఉన్నాడు. దీన్ని వాచ్యార్థం అంటాం. ఏది వాచ్యార్థం? అది అనేటువంటిది వాచ్యార్థమే. వాచ్యార్థం అంటే ఈ పదానికి అర్థం.
ఈ పదానికి ఏమర్థం ఉంది? అది అనే అర్థం ఉంది. వాక్ నేను ఎక్కడన్నా తత్తని ఉపయోగించాలంటే అది అనే అర్థం అన్నమాట కదా. త్వం అన్నానంటే నీవు అని అన్నా. దీనికి లక్ష్యార్థం ఏమిటి అంటే లక్ష్యం. ఒకే పదానికి వాచ్యార్థము, లక్ష్యార్థము, పరమార్థము 3 అర్థాలు ఉంటాయి. పరమార్థము ఎప్పుడూ కూడా నీకు ఇంట్యూషన్ మీద తెలియాల్సింది. అది ఇంట్యూషన్ అంటాడు. ఇంట్యూషన్ అంటే ఏంటి? అది నీ మనస్సులో నీకు తెలియాలి. పరమార్థం చెప్పరు, లక్ష్యార్థం చెప్తారు. ఇక్కడ లక్ష్యార్థం అది అంటున్నప్పుడు అది బ్రహ్మము, అది ఉద్దేశం. మీకు అర్థమవుతుందా అమ్మా? బ్రహ్మము అన్నది ఉద్దేశ్యం. ఆ బ్రహ్మము తత్తు తోమస్. ఇక్కడ బ్రహ్మము పదం లేదు, అందుకని చెప్తున్నా. ఇందాక అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు పదం ఉంది కాబట్టి వాచ్యార్థంతో సరిపెట్టుకోవచ్చు. ఇక్కడ వాచ్యార్థం సరిపోదు. ఎందుకు సరిపోదు? ఇక్కడ బ్రహ్మము లేడు. ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నానో వాళ్ళు లేడు, ఆ పదమే లేదు. పదం ఉంటే వాచ్యార్థం మనం తీసుకుంటాం, ఆ పదం లేదు. అందుకని ఏం చెప్తున్నాడు? తత్ అన్న పదానికి బ్రహ్మము అనేది వాచ్యార్థం కాదు, లక్ష్యార్థం తీసుకో. పరమార్థం తీసుకునేటప్పటికి నీకు ఇంట్యూషన్లో నీకే తెలుస్తుంది. ఏమ్మా, మీకు పద్యం చెప్పి స్కూల్లో టీచరు తాత్పర్యం అని చెప్తాడు చూడు. తాత్పర్యం అంటే దాని ఇన్నర్ మీనింగ్, వాచ్యార్థం కాదు. వాచ్యార్థంలో దాని ఇన్నర్ మీనింగ్ అంటే దాని లక్ష్యం చెప్తున్నాడు నీకు. వాడు చెప్పండి ఊరికే పద్యం చదువుకుంటే మనకు అర్థమవుతుందా? కాదు. విధేయం. నీవంటే ఎదుట కూర్చున్న నీవు అని అర్థం. నీవు అనగా జీవుడు. ఇక్కడ ఎదుట కూర్చున్న నీవు వాచ్యార్థం. త్వం అంటే వాచ్యార్థం కదా. అది ఎదుట కూర్చున్న నీవు, నా ఎదురుగా కూర్చున్న నీవు, ఇది త్వం అని చెప్తున్నా. ఇది వాచ్యార్థం. ఏమ్మా? కానీ లక్ష్యార్థం ఏమిటి అంటే నువ్వు జీవుడివి. ఈ జీవుడు ఆ బ్రహ్మమే. తత్వమసి మహావాక్యానికి లక్ష్యార్థం ఏమిటి అంటే ఈ జీవుడు ఆ బ్రహ్మమే. వాచ్యార్థంలో అది నీవు, అది నీవైతివి. వీడినేమనుకున్నాడు? నేను అదే, నేను ఆ బ్రహ్మమునే అని వీడు అనిపిస్తున్నాడు. నేను బ్రహ్మము అయ్యున్నాను. అర్థమవుతుందా అమ్మా మీకు? ఏమర్థమైందో అర్థమైతే సంతోషం, లేకపోతే మళ్ళీ వినండి. అంతకంటే నేనేం చేయగలను? ఇక్కడ తత్వమసి మహావాక్యంలో మీకు లక్ష్యార్థాన్ని వెతుక్కోవాలి. వాచ్యార్థంలో మీకు ఉద్దేశ్యము విధేయము తెలియదు. నీవు అదే అన్నప్పుడు కొత్తగా అది కాదు. నువ్వు అదే అన్నప్పుడు నువ్వు అదేరా అంటే నువ్వు కొత్తగా అది అవటం లేదు. కాబట్టి అహం బ్రహ్మాస్మియే మళ్ళీ. కానీ ఇది గురువు చెప్తున్నాడు కాబట్టి ఇది ప్రబోధవాక్యం. అర్థం ఒకటే. ఈ జీవుడు బ్రహ్మమే అన్నప్పుడు ఈ జీవుడు వేరే, బ్రహ్మము వేరే లేడు, ఒకడే, ఇద్దరుగా కనపడుతున్నారు. శిష్యుడికి ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎవరికి తత్వమసి బోధ జరిగిందో వాడే బ్రహ్మమా? మిగిలిన జగత్తంతా ఏమవుతుంది? బ్రహ్మము అనేవాడు ఒకడే ఉంటాడు. వీడికి ఏం చెప్పాడు? ఒరే నువ్వే బ్రహ్మమువి అని చెప్పేశాడు. తత్వమసి మహావాక్యంలో ఏం చెప్పాడు? నీవే బ్రహ్మము అని చెప్పాడు. నువ్వు వాడు ఇద్దరు లేరురా, నువ్వు అదే అన్నాడు. మరి నేను అదైపోతే వాడు ఒకడే కదా ఉండేది. నేను అదైపోతే మరి వీళ్ళందరూ ఎవరు? ఇంకా నాకు చాలామంది కనపడుతున్నారు కదా, మరి వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళందరూ బ్రహ్మమైతే ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా? ఒక బ్రహ్మే ఉన్నాడా? వాడికి అనుమానం వస్తుంది కదా. మిగిలిన జగత్తంతా ఏమవుతుంది అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అనుమానం ఉన్న చోట బ్రహ్మ అనుభవానికి రాదు. ఎక్కడ అనుమానం మొదలవుతుందో అక్కడ పరమాత్మ అనుభవం రానియడు. అందుకే ఈ మహావాక్యం ద్వారా కనుక్కోవడానికి వీల్లేదు.
ఈ మహావాక్యాన్ని మళ్ళీ ఏకాల్సిందే. అది మూడవది ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మము ఉద్దేశ్యం, ప్రజ్ఞానం దాని విధేయం. ప్రజ్ఞానం అనగా కల్తీ లేని జ్ఞానము అని అర్థం. ప్రజ్ఞానము అంటే కల్తీ లేదది. జ్ఞానము అంటేనే కల్తీ ఉండకూడదు. జ్ఞానమే కల్తీ లేదు కదా. ప్రజ్ఞానానికి అసలు కల్తీ లేదు. ఎందుకంటే దానికి నాలెడ్జ్ వేరు, కాన్సన్ట్రేటెడ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇంకా కాన్సన్ట్రేటెడ్ కదా. కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అంటాం కదా, అట్లా ఏదైనా కాన్సన్ట్రేటెడ్ అంటే గాఢమైనటువంటి కదా. దాంట్లో ఇన్ని నీళ్లు కలుపుకొని మనం తాగుతాం, చిక్కగా ఉంది. అటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే ఎంత చిక్కగా ఉందంటే నీళ్లు కలిపితే కలిసేది కాదు. ప్రజ్ఞాన ఘనం, అయోఘనం, లవణ ఘనం లాగా మరొక పదార్థం అందులో దూరడానికి వీల్లేనటువంటిది. అందుకని దాన్ని ప్రజ్ఞాన ఘనం అన్నారు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ గడ్డలాగా ఉన్నటువంటిది బిస్కెట్ లాంటిది అని అనుకోండి, గోల్డ్ బిస్కెట్. అయోఘనం అన్నాడు, నేను ఇనపదన్నా, నువ్వు బంగారం అంటున్నావు. నీకు బంగారం మీద జాస్ ఉంది, నాకు ఇనుము మీద జాస్ కదా. అయోఘనం, అయోఘనం అంటే ఇనుప గుండు, లవణ ఘనం అంటే ఉప్పు కల్లు. ఉప్పు కల్లు అంటే రాయి, దాంట్లో ఇంకేదన్నా దూర్చడానికి వీల్లేదు. అట్లా ప్రజ్ఞాన ఘనమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఏదిరా బ్రహ్మము అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమా, ఒక పదార్థం అందులో దూరడానికి వీల్లేనటువంటి దానిపైనే ఉండి దాని లోపల ఉన్నట్లుగా అనిపించేది ఒకటి ఏమిటంటే, దానిపైనే ఉంటుంది, దాని లోపల ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దానిపైనే ఉంటుంది, లోపల ఉన్నట్టు కనిపించేది ఏమిటి? అర్థం. ఎందుకు అంటే, మీరు ప్రజ్ఞానం బ్రహ్మ అన్న దాంట్లో మీరు ఏం చెప్తున్నారు? ఏ లవణఘనంలాగా అయోఘనంలాగా అందులో మరొకటి దూరడానికి వీల్లేదు అన్నారు కదా. అటువంటప్పుడు ఈ ప్రపంచము, ఈ కనపడుతున్న ఈ జీవ జగత్తులు నాకు కనపడుతున్నాయి కదా, ఇవి అందులో దూరాలి కదా. దూరడానికి వీల్లేదని కదా మీరు చెప్తున్నారు. ఇది ఈ జగత్తు అందులోకి వెళ్ళాలి. మీరు ఆ వెళ్ళింది బ్రహ్మం కాదు అని చెప్తున్నారు. బ్రహ్మం ఎట్లుంటాడన్నాడు? ప్రజ్ఞాన ఘనం అన్నాడు. అది సాలిడ్లో ఉంటుంది అన్నాడు. సాలిడ్ అంటే ఇట్లా గడ్డ కట్టింది అని కాదు, అందులో ఇంకొకటి ప్రవేశించడానికి వీల్లేదు. ఏమ్మా, అది ఎట్లా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అట్లా ట్రాన్స్పరెంట్గా ఉండి పారదర్శకంగా అందులో మరొకటి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నది అద్దం. మనం ఇక్కడ నిన్న అల్యూమినియం ఫాయిల్ వేసుకున్నామే, ఆ అల్యూమినియం ఫాయిల్ లాంటిది అద్దం అనుకోండి కాసేపు. అది బ్రహ్మం. దాని మీద మీరు ఏదైనా చేసుకోవలసింది తప్ప దాని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఇంకా ఎటువంటిదంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, జాగ్రత్తగా వినండి, అది ఇంకా ఎటువంటిదంటే దాని మీద ఏదున్నా దాని లోపల ఉన్నట్టు చూపిస్తుంది. అది దాని శక్తి ఏమిటి అంటే, దాని మీద ఏది పెట్టినా, ఒక అద్దం పెట్టండి ఇక్కడ, ఆ అద్దం మీద ఏదైనా పెడితే అద్దం మీద ఉన్నట్టు కనపడదు కాదు. ఎందుకు అంటే, ఇక్కడ ఒక అద్దం పెట్టామనుకోండి, కాసేపు మీరందరూ ఈ అద్దం లోపల పడతారు. మీరందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు అద్దం మీద పడ్డారు, కానీ అద్దం లోపలికి దూరలేరు. కానీ లోపలికి వెళ్ళినట్టుగా మీకు చూపిస్తుంది. ఆ ప్రజ్ఞాన ఘనం అన్నది అట్లాంటిది. అట్లాంటి వస్తువు ఏదైనా ఉందేమో వెతకండి. మనకు కనపడుతుంటే ఇదే బ్రహ్మము అని పట్టుకోవచ్చు.
అట్లా పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే అది పరోక్షం కాదు, అది అపరోక్షం. అంటే నీకు నీకు తెలియాలి, దాన్ని నువ్వు బయట చూపించడానికి వీల్లేదు. అది నీ లోపలే నీకు తెలియాలి. అది ఎటువంటిది అంటే స్ఫటికం. స్ఫటికం అనే ఒకటి ఉంటుంది. స్ఫటికం అనేది పటిక కాదు, స్ఫటికం. స్ఫటికలింగం అంటారు చూడండి. అది గట్టిగా ఉంటుంది, దాని లోపలికి ఏమీ వెళ్ళడానికి వీల్లేదు. దాని పక్కన మందార పువ్వు పెడితే ఆ మందార పువ్వు రంగు ఆ స్ఫటికం లోపలికి వెళుతుంది. మందార పువ్వు రంగు స్ఫటికం లోపలికి వెళుతుంది. స్ఫటికం లోపల రంగు దూరడానికి వీల్లేదు, దానికి డోర్లు లేవు. కానీ ఈ రంగు మాత్రం లోపలికి పోయిందా అంటే పోలేదు, పోలేదా అంటే పోయింది కదా. స్ఫటికం దాకా అక్కర్లేదురా. మన అద్దం ముందర ఒక ఎర్ర రంగు పెట్టండి, అద్దంలోకి కూడా ఎర్ర రంగు పోతుంది కదా. పోతుందా పోదా? స్ఫటికం లోపల ఎర్రదనం లేదు. ఆ రెండింటినీ విడదీసి చూపలేవు, విడదీయడానికి వీల్లేదు. కానీ రెండు కనపడుతున్నాయి. జీవుడు ప్రజ్ఞాత అంటే ప్రజ్ఞానం, తెలివితో ప్రజ్ఞేయాన్ని తెలుసుకుంటాడు. జీవుడు అనేవాడు నువ్వు జీవుడివి. నీవు ప్రజ్ఞానంతో ప్రజ్ఞేయాన్ని తెలుసుకోవాలి. నీకు జ్ఞానం ఒకటి ఉంది, ప్రజ్ఞ ఒకటి ఉంది నీ దగ్గర. మనం చెప్పుకున్నామే, మన శరీరం అంతా జ్ఞానం ఉంది, దాన్ని విశేష జ్ఞానం అంటున్నాం. శరీరం విశేషం, దీనికి ఉన్న జ్ఞానం విశేష జ్ఞానం. అంటే ఏమిటి? మీకు ముందు పాఠం తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక దీపం వెలుగుతోంది, దీపం తాలూకు కాంతి అద్దం మీద పడి అద్దం మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ చూపిస్తోంది కదా. దీపం నా లోపల ఉన్న ప్రజ్ఞ, దాన్ని నా బుద్ధి అనే అద్దం మీద పడింది. ఆ అద్దం మీద పడి అది రిఫ్లెక్ట్ అయింది. అది నా నఖసిక పర్యంతం ఉంది. దాన్ని జ్ఞానము అంటున్నా, ప్రజ్ఞ అనకూడదు. జ్ఞానం అన్నప్పుడంతా విశేష జ్ఞానం అని అర్థం చేసుకోండి. విశేష జ్ఞానం ఉండాలంటే ప్రజ్ఞ ఉండే తీరాలి. ప్రజ్ఞ లేకపోతే జ్ఞానం ఉండడానికి వీల్లేదు. అందుకని జ్ఞానము విభూతి, ప్రజ్ఞ వస్తువు. నేను నా విభూతి. దీపం ఉంటుంది, నేను దీపాన్ని, అది నా కాంతి. సూర్యుడు దీపము, సూర్యుడు వస్తువు, ఎండ సూర్యకాంతి, అది విభూతి. అది దేని మీద పడితే అదెంత ప్రకాశింపజేస్తుంది. దేన్ని ప్రకాశింపజేస్తుంది అంటే ఈ విభూతికే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే శక్తి ఉంది. విభూతికే ఆ శక్తి ఉంది. అర్థమవుతుందా అమ్మా? తెలుసుకునేవాడు జీవుడు, తెలుసుకోబడేది జగత్తు. తెలివి ఈ ఇద్దరినీ కలిపే ఒక సాధనం. తెలుసుకునేవాడికి తెలుసుకోబడేదానికి ఆకారాలు ఉన్నాయి, తెలివికి ఆకారం లేదు. నీ తెలివి ఎట్లా ఉంటుంది అంటే దానికి ఆకారం లేదు. తెలుసుకునేవాడికి ఆకారం ఉంది, తెలియబడేదానికి ఆకారం ఉంది. తెలుసుకుంటున్న వాణ్ణి జ్ఞాత అనాలి, వాడు తెలుసుకుండేదాన్ని జ్ఞేయం అనాలి. జ్ఞాత జ్ఞేయం మధ్యలో జ్ఞానం అనేది వారధి. ఎందుకంటే ఒక జ్ఞాతకి ఒక జ్ఞేయంతో కనెక్షన్ చేసేది జ్ఞానం. అంటే జ్ఞానం అనేది ఒక బ్రిడ్జ్. బ్రిడ్జ్ లేకపోతే యువతలి వాడు అవతలికి చేరలేడు. మరి రోజు బ్రిడ్జ్ మీద నుంచే మనం ట్రావెల్ చేస్తున్నాం, కానీ మనకు జ్ఞేయమని, ఇది జ్ఞానమని, మధ్య మనం వెళ్తున్నది జ్ఞానంతో అని తెలియదు. ఎప్పుడైతే జ్ఞేయంతో నేను సంబంధం పెట్టుకుంటానో అప్పుడు నేను జ్ఞాతనవుతా.
ఏమో ముఖాలు అర్థమైనట్టు పెట్టటంలే, అందుకని నాకు తెలియటంలే. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయమని 3 ఉన్నాయి. ఎప్పుడు జ్ఞాతనవుతాను నేను అంటే నేను ముందు జ్ఞానంగానే ఉన్నా. నేను తెలుసుకునేవాడు ఎవడు జ్ఞాత, ఇక్కడ కర్త అవుతాడు. ఏంటంటే ప్రజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు అని ఎప్పుడు అంటున్నామంటే వాడికి ఆకారం ఉండాలి. దేన్ని గురించి తెలుసుకుంటాడు అంటే ప్రజ్ఞేయం. ఈ మాటలు మీకు అర్థం కావాలి అనే, మీకు అర్థం కావడం కాదు, మీకు అలవాటు కావాలని చెప్తున్నా. ఈ పదాలు ఇట్లాగే నేర్చుకోవాలి. ప్రజ్ఞేయం అంటే తెలుసుకోబడేటువంటిది. ఇది ప్రజ్ఞేయం నాకు, నేను ప్రజ్ఞాతని. ఎందుకంటే నా ఎదురుగా ఉన్న వస్తువు నాకు ప్రజ్ఞేయం అవుతుంది, జ్ఞేయమే అవుతుంది. ప్రజ్ఞాతగా ఉంటే ప్రజ్ఞేయం అవుతుంది. నేను జ్ఞాతగా ఉంటే ఇది జ్ఞేయం అవుతుంది. జ్ఞాతగా ఉంటే ప్రజ్ఞాతగా ఉంటే తేడా ఏమిటో చెప్పండి. జ్ఞాతగా ఉంటే నేను విశేషం, ప్రజ్ఞాతగా ఉంటే నేను సామాన్యం. అది అర్థమైతే చాలు, అంత అర్థమైతే కదా. ఇది మధ్యలో మా ఇద్దరికి అంటే ఈ 2 ఆకారాలు ఉండేవాడికి మధ్యలో ఉండేది కనెక్షన్. నా నుంచి దానికి కనెక్షన్ ఇచ్చేది, దాని నుంచి నాకైనా. అక్కడ వస్తువు ఉంది అని నాకు ముందు కనపడాలి, కనపడ్డ వస్తువుని నేను ఉపయోగించుకోవాలి కదా. ఈ మధ్యలో ఉండేదే జ్ఞానం. జ్ఞాతగా ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది, ప్రజ్ఞాతగా ఉన్నప్పుడు ప్రజ్ఞానం ఉంటుంది. అది సామాన్యంగా ఉన్నప్పుడు ప్రజ్ఞానం ఉంటుంది, విశేషంగా ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది. అది దానికి ఆకారం లేదు. దాన్ని నాలెడ్జ్ అన్నారు. నాలెడ్జ్ అంటే జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞాత జ్ఞేయం ఈజ్ మ్యాటర్. అర్థమైందా ఇప్పుడు? ఎందుకంటే మ్యాటర్ అంటే దీనికి ఆకారం ఉంది, దానికి ఆకారం లేదు. అది పవర్, అది శక్తి మాత్రమే, అది ఎనర్జీ. ఇది మ్యాటర్. నాలెడ్జ్ని నీకు చూపలేం. నాలెడ్జ్ కలవాణ్ణి చూపగలను. ఎవడికి తెలివి ఉందో వాణ్ణి చూపగలను. తెలివిని చూపించు అను, చూపలేవు. మరి తెలివిని నేను ఎట్లా చూపించాలి? తెలివి నీకు ఇంట్యూషన్తో తెలియాలి. అర్థమైందా? ఎవడికి వాడికి, నీకు నీకే తెలియాలి. ఎవడైనా వాడు మాట్లాడు, అబ్బా వాడు చాలా తెలివి గలవాడురా అని దేంతో అంటున్నావు? నీ తెలివితో వాడి తెలివిని కనుక్కుని అంటున్నావు. వాడిని చూపించగలను కానీ వాడి తెలివిని చూపెట్టలేను. ఏ తెలివైతే నువ్వు చూపెట్టడానికి వీలు లేకుండా ఉంటుందో ఆ తెలివి బ్రహ్మము, అది ప్రజ్ఞానం బ్రహ్మ. అర్థమైందా? ప్రతి వస్తువులో అది ఉంటుంది. ఆ ప్రజ్ఞానం అన్నది ప్రతి వస్తువులో ఉంటుంది. అది నీకు నీ మనస్సుకు నీ మనస్సు కూడా కాదు, నీ సామాన్యానికి మాత్రమే అర్థమవుతుంది. నీ విశేషానికి అర్థం కాదు. విశేషానికి తెలివి కూడా అర్థం కాదు కదా. ఇప్పుడు మనం ఏదన్నా, నిన్ననే నేను మా వాళ్ళకి ఏదో పాఠం చెప్తూ ఒకటి చెప్పారా, సైకిల్ ఉంది కదా, సైకిల్ తొక్కుతారు మీరు. సైకిల్ అందరికీ వస్తుంది కదా. సైకిల్ తొక్కేవాడిలో సైకిల్ని బ్యాలెన్స్ పెడితేనే తొక్కగలను అన్నది బ్యాలెన్స్ ఎక్కడుంది? నీ చూపించు. చూపలేవు. సైకిల్ని చూపగలం. ఆ బ్యాలెన్స్ నీకు అర్థమైతే వాడికి సైక్లింగ్ వచ్చు అంటున్నావు. నాకు సైకిల్ తొక్కడం వచ్చు అంటున్నావు. ఏం తొక్కడం వచ్చు? పెడలింగ్ చేయటం నాకు కూడా వచ్చు. ఏముందిరా, కాళ్ళు పెట్టుకొని తొక్కుతుంటే కదా. కానీ సైకిల్ తొక్కడం అంటే అర్థం ఏమిటి? అది బ్యాలెన్స్ పెట్టుకోకపోతే నేనేమాత్రం పొరపాటు పడ్డా పడిపోదు. సైకిల్కి బ్యాలెన్స్ ఉండాలి, నాకు బ్యాలెన్స్ ఉండాలి. సైకిల్లో ఉన్న బ్యాలెన్సు జ్ఞానమే, నీలో ఉన్న బ్యాలెన్సు జ్ఞానమే. ఈ 2 ఎప్పుడు కలుస్తాయో నీ సైకిల్ అప్పుడు పోతుంది.
లేకపోతే పోదు. దాన్ని చూపించు అంటే ఎట్లా, సైకిల్ తొక్కేవాడిని చూపిస్తా, వాడికి సైకిల్ తొక్కడం వచ్చు అని చెప్తా. అవునా కాదా? అది నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే అది పవర్. నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ప్రతి వస్తువులో ఉంటుంది. ఆ గోడ అలా నిలబడి ఉంది అంటే దానిలో ఆ పవర్ ఉంది కదా. అది ఇంకో సందర్భంలో చెబుతాం మీకు. ఆ గోడ ఎట్లా నిలబడింది, నువ్వెట్లా నిలబడ్డావు, నీలో ఏం ఎక్కువ ఉంది, ఆ గోడ ఎందుకు నడిచి రావటం లేదు, నువ్వెందుకు నడిచిపోగలుగుతున్నావు, ఆ గోడ నువ్వు సమానమే అయితే ఆలోచించండి కదా. మీకే తెలుస్తుంది. తెలుస్తుంది అంటే చెప్పే కదా, ఇన్స్టిట్యూషన్ రావాలి. మీ లోపల ప్రజ్ఞానం ఉంది, దాన్ని మేల్కొల్పాలి. మూడో మహావాక్యం అది. అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నప్పుడు బ్రహ్మము యొక్క లక్షణాలు మాత్రమే చెప్పాం కదా. నువ్వు ఆ బ్రహ్మమే అని చెప్పాం నీలో. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికి దాంట్లో ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నీ లోపల కూడా ఉంది అని చెప్పాం. నీ లోపల కాదు, నేను ఒక్కడినేనా బ్రహ్మమును అని అడిగితే వాళ్ళందరూ ఏమైనారు అని అడిగితే, నాయన వాళ్ళందరూ నువ్వందరూ ఇన్నందరూ లేరు, ఉన్నది ఒకడే ఉన్నాడు, వాడు బ్రహ్మమే అయ్యున్నాడు. వాడు బ్రహ్మమే ఒకడే ఉంటాడు. అసలు అవడం ఏమిటి? అది కాలే. స్ఫటిక మందార కుసుమ సాన్నిధ్యం మాత్రం చేత స్ఫటికంలో మందారం కనిపించినట్టు పరమాత్మలో ఈ ప్రపంచం కనిపిస్తోంది కదా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు అన్నాడు. ఎవళ్ళో లోపల మునిగి ఉంటుందో, మందార పువ్వు ఆ స్ఫటికం లోపలికి వెళ్ళింది, కనపడుతుంటే అది నిజం అంటున్నావు, నిజంగా వెళ్ళిందా అంటే వెళ్ళలేదంటావు. ఈ ప్రపంచం అట్లాంటిది. అందుకని దీన్ని లక్షణ వాక్యము అన్నారు. 4 మహావాక్యాలు ఏ గురువు కూడా ఏ శిష్యుడికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రబోధవాక్యం ఒక్కటే గురువు శిష్యుడికి చెప్పవలసింది. ప్రబోధవాక్యం అంటే తత్వమసి మహావాక్యం. శిష్యుడు మలిగించవలసింది అహం బ్రహ్మాస్మి. గురువు అహం బ్రహ్మాస్మి అనక్కర్లే, ఎందుకంటే వాడు ఆల్రెడీ బ్రహ్మమే అయి ఉన్నాడు, వీడు కూడా బ్రహ్మమై ఉన్నాడు అని వాడు తెలుసు. అందుకే తత్వదర్శి అన్నాం వాడిని కదా. దీన్ని లక్షణ వాక్యము అంటారు. లక్షణం అంటే బ్రహ్మ లక్షణం ఏమిటి అంటే ప్రజ్ఞానం. బ్రహ్మ ఎలా ఉంటాడు అంటే ప్రజ్ఞలాగా ఉంటాడు. ప్రజ్ఞలాగానా ప్రజ్ఞయే అది. అది 4వది అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మము. ఏ ఆత్మ? ఇక్కడ బ్రహ్మము ఉద్దేశం. ఈ ఆత్మ విధేయం. ఆత్మ అంటున్నావు, ఎప్పుడో దూరాన ఉన్నదాన్ని ఆ అని, దగ్గర ఉన్నదాన్ని ఈ అని వాడతాం. అయం అంటే ఈ. ఈ అన్న దానిలో బ్రహ్మము నీ దగ్గరే ఉన్నది అని అర్థం. అయమాత్మ బ్రహ్మ అంటే బ్రహ్మ ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడు. నా దగ్గర దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మము కావని మీరు ముందే చెప్పారు. పంచకోశాలను విడదీసి, ఇదిగో దూది ఏకుతున్నాడు చూడండి, పంచకోశాలను విడదీసి వాటికి అతీతంగా ఉన్న నన్ను తెలుసుకోమన్నారు. నాకెలా తెలుస్తుంది అన్నాడు శిష్యుడు. నేను అనగల అర్హత ఎవరికి ఉంది? అంటే గుండెకు ఆ అర్హత ఉందా? కిడ్నీకి ఆ అర్హత ఉందా? లేవు. నేను అంటున్నవాడు ఎవడు చెప్పండి? గుండె నేను అంటుందా? నువ్వు ఇట్లా నేను అంటున్నావంటే ఏ నేను ఉద్దేశించి అంటున్నావు? నేను అనగలిగినటువంటి శక్తి ఎవడికి ఉందా కెపాసిటీ? నీవు నీ శరీరాన్ని నాది అంటావురా, నేను అనవు. నా కాలు నొప్పి, నా కన్ను చూస్తుంది, నేను కాలు అనని నీవు
నేను చూశాను అంటున్నావు. నువ్వేమంటావు? నేను కాలు అంటాడా ఎవడైనా? నేను చెయ్యి అంటాడా? నేను కన్ను అంటాడా? అనడు కదా కదా. వాడు ఏం చేస్తాడంటే, నేను కాలు అనని నీవు నేను చూశాను అంటున్నావు. నేను చూశాను అంటే నేను నాదితో కలపడం నీకు అలవాటైంది. నీకు అందరికీ తెలుసు, అందుకని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయటల్లా. నాదిని నేనని అన్నావు, నీవు జీవుడు అయిపోతావు. నాదిని నేనన్నావంటే నువ్వు జీవుడు అయిపోతావు. నేను అన్నావో నీవు బ్రహ్మం అయిపోతావు. ఇప్పుడు ఎంత ఈజీ చెప్తున్నాడో. నాదిని నేనంటావా జీవుడు అవుతావు, నేనంటావా బ్రహ్మం అవుతావు. మరి నీ దగ్గరే ఒక నేను ఒక నాది ఉంది. నీకు నాదిని నేనని ఎందుకు అనద్దంటున్నావు అంటే, నాది ఆభాసాన్ని నీకు తెలియాలి. నాది ఆభాస, నాది నిజం కాదు. అందుకని నాది అనాలి కానీ నేను అనకూడదు. నువ్వేం చేస్తున్నావు? నాదిని నేను అంటున్నావు. బ్రహ్మమునకు నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం అనే 5 లక్షణాలు ఉన్నాయి. బ్రహ్మం ఎలా ఉంటాడు? నిత్యం. బ్రహ్మము ఇవాళ ఉండి రేపు చచ్చిపోయేవాడు కాదు, ఎప్పుడు ఉండాలి. నీ నాది ఒకప్పుడు పుట్టింది, ఎప్పుడో చచ్చిపోతుంది. కాబట్టి నాదిని బ్రహ్మమంటానికి వీల్లేదు. అవునా కదా? నాది సావదండి ఉంటుందండి అంటే దాన్ని బ్రహ్మం అందాం. అట్లా అనేటట్లయితే మన ముత్తాత మన తాత మన నాన్న అందరు ఇప్పుడు కనపడాలి మనకి. వాళ్ళు ఎవ్వరు లేరు అంటే వాళ్ళ నాదులన్నీ పోయినాయి. పొయ్యే నాదిని బ్రహ్మమంటానికి ఎందుకు వీల్లేదంటే, బ్రహ్మము నిత్యం అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ పెట్టుకున్నాడు. వాడికి నిత్యమనే చెప్పాలి, వాడికి శుద్ధం అనే చెప్పాలి. ఒక్కొక్కటికి మళ్ళీ ఒక్కొక్కసారి వస్తుంది. నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వయం. సర్వజ్ఞం, వాడికి అన్నీ తెలుస్తాయిట. వాడికి ఇది తెలుసు ఇది తెలియదనేది ఉండదు. ఎందుకంటే తెలివేవాడు కాబట్టి. వాడి పేరే తెలివి కదా. ఎవరికి తెలివి ఉంటుందో వాడికి మ్యాథ్స్ ఫిజిక్సే వస్తాయా? వాడికి అన్ని సబ్జెక్టులు వస్తాయి. అది ఏంట్రా? తెలివి లేకపోతే ఏది రాదు. నాకు మ్యాథ్స్ వస్తాయండి, నేను తెలివి తక్కువ అండి అని ఎవడన్నా అన్నాడంటే, మ్యాథ్స్ వస్తాయి అంటే నువ్వు తెలివి తక్కువ వాడివి. మ్యాథ్స్ ఒక్కటే వస్తాయండి. తెలివి ఉంటే నీకు అన్నీ రావాలి కదా. సైంటిస్టులు అంతా పరిశోధన చేసి ఇప్పుడు స్పేస్ మాస్ అయింది అంటున్నారు. మన ఋషులు ఏనాడో దర్శించి సర్వం కల్విదం బ్రహ్మ, సమస్త వస్తుజాలము గ్రహ నక్షత్ర ఓళాలన్నీ ఆకాశము యొక్క మాస్. ఆకాశం స్పేస్, దాని మాస్ మనమందరమే కాదు, గ్రహాలు నక్షత్రాలు గోళాలు అవన్నీ ఎట్లా ఉంటాయంటే, మాస్ ఎట్లా ఉంటుందో మళ్ళీ చెప్తాడు. నీ గుండెని ఒకసారి చూడు, నీ కిడ్నీని ఒకసారి చూడు. ఏమంటే అవన్నీ అణు సముదాయం. చుక్కలు 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 పెట్టి ఆ చుక్కలు ఎట్లా, నేను నా పిహెచ్డి దాంట్లో రాశాను. మన టీవీలో పిక్సెల్స్ అని వస్తాయి. టీవీ మనకు సరిగా రానప్పుడు చిన్న చిన్న ఇట్లా బ్లాక్స్ వస్తాయి, చూసారా? అవి ఎట్లా ఉంటాయంటే, మన విండ్షీల్డ్ పగిలితే ఎట్లుంటుంది, చిన్న చిన్న బ్లాక్స్ లాగా పడిపోతాయి. లారీలు అవి అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయితే ముక్కలు పడిపోయి ఉంటాయి చూడండి. అది గ్లాస్ కాదు, గ్లాస్ అయితే చీలుతుంది. ఇవి అయితే చిన్న చిన్న ముక్కలు అతికినట్లుగా ఉంటాయి, అతకవు. ఎవడు దాన్ని అతికించడు కాబట్టి అది పగిలితే ఇంతంత ముక్కలు కింద పడతాయి. అన్నీ ఈక్వల్గా ఉంటాయి, కలకండ పరుకుల్లాగా ఉంటాయి. వాటిని అతికించకుండా అవన్నీ అతికి మనకి విండ్షీల్డ్ తయారవుతున్నాయి. మన టీవీలో వచ్చే బొమ్మలు అవి, వాటిని పిక్సెల్స్ అంటారు. ఆ పిక్సెల్స్ అన్ని టీవీ బొమ్మ రానప్పుడు అవి కనపడతాయి మీకు.
అదే కదా ఒక చోట అమ్మాయిలాగా, ఒక చోట అబ్బాయిలాగా, ఒక చోట ఇల్లులాగా, ఒక చోట టేబుల్ లాగా. టీవీలో మనకు కనబడే దృశ్యాలన్నీ ఏమిటి? పిక్సెల్సే. అవి నిజంగా ఆ మనుషులు కాదు. ఆ పిక్సెల్స్ ఆ రంగుల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. రంగులు రంగులు ఉంటాయి కదా. అప్పుడు ఆ పిక్సెల్స్ కింద రంగులన్నీ ఆ అమ్మాయి కట్టుకున్న చీర కదా. అర్థమవుతుందా? అట్లా ఈ ప్రపంచం అంతా కూడా చూడండి, మన దగ్గర ఉన్నటువంటి అవయవాలన్నీ ఉన్నాయి అంటున్నామే, ఘనం ఘనం అని అంటున్నాం కదా. అట్లా గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అన్నీ కూడా అటువంటి పిక్సెల్స్ లాగా అణువులన్నీ ఒక్కొక్క చోట చేరినాయి. ఒక పద్ధతిలో చేరితే అది గుండె, ఇంకొక పద్ధతిలో చేరితే అవి ఊపిరితిత్తులు. వేరే ఊపిరితిత్తులని ఒక మెటీరియల్తో తయారు చేసినవి కావు. అవన్నీ సెల్స్ ఉంటాయి. ఆ కణాలన్నీ కలిసి చుక్కలు పెడుతుంటే, ఒక కిడ్నీ ఆకారంగా చుక్కలు పెడితే కిడ్నీ అవుతుందిరా, గుండె ఆకారంగా చుక్కలు పెడితే గుండె అవుతుందిరా. అట్లా అణువులన్నీ ఒక చోట చేరి అక్కడ మళ్ళీ స్పేస్ ఉండాలి. అది మాస్. మీకు అంతకంటే నేనేం చెప్పనురా. ఇంకా మీకు చెప్పాలంటే చపాతీ పిండి ముద్దరా. చపాతీ పిండి రోజు ఇంట్లో చేసుకుంటాం కదా. ఒక ముద్ద చేసాం. ఇప్పుడు ఈ ముద్ద ఏమిటి అని నేను అడిగాను మిమ్మల్ని. అంటే అప్పుడు గోధుమ పిండిలో సన్న 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 ఆ అణువులు లాంటివి కదా. పిండిగా ఉన్నప్పుడు పొడి పొడిగా ఉన్నాయి. ఆ పొడి అంతా కలిపి కదా ముద్ద చేసావు. ఆ ముద్దలో ఏమున్నాయి? ఆ ముద్దనే నువ్వు పూరీ చేస్తే పూరీ, చపాతీ చేస్తే చపాతీ, పుల్కా చేస్తే పుల్కా. ఇదిగో మనం అన్నీ అట్లాంటివి. ఆ పరమాత్మ అణువులాగా ఉంటాడు. వాడు పరబ్రహ్మ, మొత్తం మహత్తులాగా కూడా ఉంటాడని చెప్పాడు కదా. అణోరణీయం మహతో మహీయం. కాబట్టి ఈ అణువులన్నీ, అందుకే స్పేసే మాస్ అయింది అంటాడు. మాసుగా నీకు కనపడుతున్నదన్నీ కూడా ఆ అణువుల సముదాయమే. ఆ అణువులో మళ్ళీ ఏమున్నాయి? మళ్ళీ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. మళ్ళీ అందులో దాన్ని విడగొట్టు, మళ్ళీ 3 ఉన్నాయి కదా. సత్తు, చిత్తు, ఆనందం. వాటికి ఆ పేర్లు పెట్టుకున్నాం, వాడు ఆ పేర్లు పెట్టుకున్నాడు. ఏంట్రా? న్యూట్రాన్ లాగా ఎలక్ట్రాన్ ఉంటుందా? ఉండదు కదా. దాని పని ఎట్లా ఉంటుంది, దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది? వేరువేరుగా ఉంటుంది. మరి మనకే తెలుసు కదా. అంటే సైంటిస్ట్ చెప్తే మనకు వెరీ గుడ్, బాగుంది అనుకుంటాం. మన ఋషులు చెప్తే గడ్డారు మీసాలు పెట్టుకున్నారు కదా పాపం, వాళ్ళకి సూటు బూటు లేదు కాబట్టి అది మనం లెక్క చెయ్యం, అంతే కదా. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, అవన్నీ అలాంటివే ఏమ్మా. దాని నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి రేతస్సు, రేతస్సు నుంచి జీవుడు వచ్చారని దార్శనికులైన ఋషులు నొక్కి వక్కాణించారు. ఈ 4 మహావాక్యాలు, ఈ 4 మహావాక్యాల ద్వారా నీవే బ్రహ్మము అని తెలుసుకుంటావు. జీవుడు పంచకోశాలను దగ్గర పెట్టుకుని వాటితో తాదాత్మ్యం చెంది కలుషితమైనాడు. వాడు చిత్సామాన్యమే అయినా చిద్విశేషంగా వ్యవహరిస్తున్నాడు. జగత్తు సత్సామాన్యమే అయినా సద్విశేషంగా వ్యవహరిస్తున్నది. నీవు ఆ మాసు స్పేసు నుంచి వచ్చిందని గ్రహించగలవు. గ్రహణ శక్తి నీది, దానికి లేదు. గ్రహించే శక్తి నీ దగ్గర ఉంది. ఎందుకంటే నీ దగ్గర ఆ గ్రహించే శక్తి ఉండబట్టే నీ ముక్కు నుంచి వాసన గ్రహిస్తోంది కదా, నీ కంటి నుంచి దృశ్యం గ్రహిస్తోంది. వద్దే గ్రహించద్దే అని దీనికి చెప్పామనుకో ముక్కుకి, ఆ శక్తి ఒప్పుకోదు. నువ్వు వీల్సద్దులే అన్నావనుకో కదా, ఆ శక్తి నీ లోపల ఉందిరా, దాన్ని ఉపసంహరించడానికి వీల్లే. ఎందుకంటే ఆ శక్తి వల్లే నువ్వు నిలబడ్డావు, ఇక్కడ కూర్చొని పాఠం చెబుతున్నావు. అది పోతే కేర్ ఆఫ్ గమి చెట్టు. అది గ్రహణ శక్తి నీది. నీ చిచ్చక్తి దానిపై ప్రసరింపజేసి నీవు ప్రజ్ఞాతం అవుతున్నావు.
దాన్ని ప్రజ్ఞేయంగా గుర్తించావు. నీవు ప్రజ్ఞానాన్ని దాని మీద ప్రసరింపజేసి ఆ సద్విశేషాన్ని నీలో ప్రవిలాపనం చేసుకున్నావు. ఇటు జీవుణ్ణి అటు జగత్తును ప్రవిలాపనం చేసుకుని ఏ ప్రజ్ఞానమైతే తానుగా ఉండగలిగిందో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ తెలివి నీ దగ్గర నుంచే వచ్చి అన్నిటినీ ప్రవిలాపనం చేసుకుంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ అని మహావాక్యం చెప్తుంది. నీ ప్రజ్ఞ నిత్యశుద్ధం నిత్యబుద్ధం అయింది, కానీ నిత్యముక్తం కాలే. ఎందుకంటే నీ దగ్గర ప్రజ్ఞ ఉంది అని అయమాత్మ బ్రహ్మ అయిన తర్వాత నీకు తెలుస్తుంది. అటువంటి నీ దగ్గర నువ్వు నిత్యముక్తం కాలే. ఎందుకంటే పరిమితమైన శరీరంలో ఉన్న 4 మహావాక్యాలు నీకు అనుభవంలోకి వచ్చినా నాకు సమాధి వస్తే చాలదమ్మా. 4 మహావాక్యాలు ఇట్లా అనుభవంగా నీకు తెలియాలి, ఉండ దర్శించాలి. వాచా తెలియకూడదు, వాచా వేదాంతం కాదు. లక్ష్యార్థం తెలియాలి, పరమార్థం కూడా తెలియాలి. పరమార్థం అంటే విమర్శ, విమర్శ రూపిణి విద్య. విద్య అంటే తెలిసేది, తెలియజేసేది. ఏమ్మా, శరీరం వదిలితే చస్తానంటావు. కారులో వెళ్ళేవాడు తన లగేజీనంతా డిక్కీలో వేసుకుని వెళతాడు. విమానంలో వెళ్ళేవాడికి కార్గో వెనక వస్తుంది. రాకెట్లో వెళ్ళేవాడికి వెంట ఏమీ రావడానికి వీల్లేదు. కోతి వేరుశనగ విత్తనాలను పిడికిట్లో బిగించి కుండ నన్ను పట్టుకున్నది అని విలపించినట్లు నువ్వు కూడా దేహంతో తాదాత్మ్యం చెంది కదా, నేను దేహంలో బందీ అయినానంటున్నావు. దేహాన్ని నువ్వు పట్టుకున్నావు. నేను పట్టుకున్నానంటే కళ్ళతో నేను చూస్తూ నేను చూశాను అని మాట్లాడుతున్నావు కదా. కళ్ళు కాదు చూసింది, నువ్వు చూస్తే కళ్ళు కనపడుతున్నాయి. కళ్ళు మీ ఇంటి కిటికీలు. కిటికీ వెనక మనిషి లేకపోతే కిటికీలో నుంచి చూడడానికి కిటికీ చూస్తుందా? కిటికీ ఎందుకు పనికి వస్తుంది? అందుకే ప్రహ్లాదుడు అంటాడు తను కుడ్యజాల రంధ్రములు అంటాడు. ఈ శరీరం అనేటువంటి గోడకి పెట్టిన రంధ్రాలు కిటికీలు కళ్ళు కదా. కళ్ళ వెనక ఎవడుండాలి? కిటికీ వెనక ఎవడుండాలిరా? ఆ ఇల్లు కనపడాలంటే కిటికీ వెనక నేను ఉంచోవాలి. కిటికీ వెనక ఒకడు ఉంటేనే కిటికీ లోపల నుంచి అవతల ఉన్న వస్తువు మనకు కనపడుతుంది. కిటికీని చూడమంటే చూడదు. కిటికీ నువ్వు చూసి చెప్పు, నువ్వే కదా ఎదురుగా ఉన్నావు అంటే అది చెప్పదు. కిటికీ వెనక నేను ఉండాలి. అట్లా నీకు తెలియకుండా ఈ శరీరమే నేను అనుకుని దీన్ని పట్టుకుని కోతి విత్తనాలను పట్టుకుని ఎట్లా కుండ నన్ను పట్టుకుంది అని ఒక కోతి అక్కడ వేరుశనక్కాయ విత్తనాలు ఉన్నాయట. పోతూ పోతూ చూసింది, ఆ చెయ్యి అందులోకి పెట్టింది. ఆ విత్తనాలన్నీ గట్టిగా పిడికిలి పట్టుకుంది. పాపం చెయ్యి ఇట్లా ఉంటే పోతుంది. మనం గాజులు వేసుకునేటప్పుడు చెయ్యి ఇట్లా పెట్టాలి, అప్పుడు గాజు తొలుగుతాడు వాడు. నేను ఇట్లా పెట్టి గాజు తొలుగు అంటే ఏమైంది? ఇట్లా పెట్టిన చేతికి గాజు తొడుక్కున్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఎందుకు తొడుక్కోలేంటే ఈ గుప్పెట్లో ఏదో పెట్టుకున్నా. కోతి విత్తనాలు పట్టుకుంది, కుండలో నుంచి చెయ్యి బయటికి రావటంలే. ఆ కుండ కూడా దీని వెంట వస్తోంది. ఎక్కడికన్నా పోతుంటే కుండ కూడా వస్తోంది. ఆ కుండ నన్ను పట్టుకుని నా వెంట పడి నన్ను వస్తోందో అని కుండ ఏడుస్తున్నది కోతి. ఎవడో ఒకడు కుండ నిన్ను పట్టుకోని కుండ జడం నువ్వు చేతనం. కోతి నిన్ను ఎట్లా పట్టుకుంటుందే? నువ్వే విత్తనాలు పట్టుకుని ఆ విత్తనాలు వదిలేని చేయి బయటకు వస్తున్నాను. విత్తనాలు వదిలేయగానే దాని చేయి బయటకు వచ్చింది. అట్లా దేహాన్ని నేను అని కోతి విత్తనం పట్టుకున్నట్టు నువ్వు పట్టుకున్నావు. ఎప్పుడైనా నాదిని నేననిపిస్తున్నప్పుడు వెంటనే కోతి గుర్తు తెచ్చుకోండి. వాడెవడో ధ్యానం చేస్తూ కోతి గుర్తు రాకూడదన్నట్ట, కోతే గుర్తుకొస్తుంది. కోతి ఈ సెన్స్లో గుర్తుకొస్తే నష్టం లేదు, ఈ సెన్స్లో గుర్తు రావచ్చు. వస్తే అరే నేను కోతిని అయిపోతున్నానే, ఈ దేహం నేననేటువంటి ఈ భావాన్ని నేను పట్టుకున్నానే అని అనుకుంటే నీకు తెలుస్తుంది. నీవు కూడా దేహంతో తాదాత్మ్యం, దాన్ని తాదాత్మ్యం అంటున్నావు. శరీరంలో బందీ అయినావని అనుకుంటున్నావు. దేహభావన వదిలేస్తే నీ ఆత్మే బ్రహ్మమవుతుంది. దానికే విద్యారణ్యులు చెప్తారు, దేహాభిమానే గళితే
విజ్ఞాతే పరమాత్మని నీకు స్టేజెస్ చెప్తున్నాడు. ఫస్ట్ దేహాభిమానం వదిలే. రెండోది విజ్ఞాతే పరమాత్మని, నీ లోపల ఉన్న అయమాత్మ బ్రహ్మ అంటున్నానే ఆ బ్రహ్మము నేనేనని తెలుసుకో. అప్పుడు నీ మనస్సు దేని మీదికి పోయినా ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. నీ మనస్సు ఎక్కడికి పోయినా పర్వాలేదు, అది పరమాత్మ మీదికే పోతుంది అని విద్యారణ్యులు అన్నట్లు. ఏమ్మా, నీ జ్ఞానాన్ని దేహంలో నీవే బంధించావు. జ్ఞానం ఎప్పుడు వ్యాప్తమవుతుంది, ఎక్కడంటే అక్కడికి పోగలదు. జ్ఞానానికి ఆ శక్తి ఉంది. పోగలదేమిటి? జ్ఞానం అంతటా నిండి ఉంది కదా, కరెంట్ అంతటా నిండి ఉంది. దాన్ని వైర్లో నువ్వే బంధించావు. బంధించి తీసుకొచ్చి ఏం చేసావు? వాడెవడో సర్కస్లో వాడు ఆ సింహాన్ని బంధించి బోన్లో పెడతాడు. బోన్లో పెట్టినప్పుడు సింహం ఏం చెయ్యదు. నువ్వు కూడా దీన్ని బంధించి ట్రాన్స్ఫార్మర్లో బంధించేసావు కదా. కరెంటు కాని దాంతో కరెంటును బంధించావు, అందువల్ల అది ఎక్కడ ఉంది. కరెంట్ అయ్యేదాంతో బంధించు అంటే అదేంటండి మాకు అర్థం కాలేదు, మీకు అర్థం అయిస్తా. కరెంటు కాపర్ వైర్లో అయితే ప్రవహిస్తుంది, ప్లాస్టిక్ వైర్లో అయితే ప్రవహించదు. ప్లాస్టిక్ వైర్ దాన్ని నిరోధిస్తుంది. కరెంటు వైర్ని ప్లాస్టిక్ వైర్లో చుట్టకుండా ఏ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నా పెట్టు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ కరెంట్ లాక్కుంటుంది. అప్పుడు ఏమైపోతుంది? కాలి, అన్నీ కలిసి కాలిపోతాయి. నువ్వట్లా ఈ దేహంలో బంధించావు. దేనిలో బంధించావు? ఇది ప్లాస్టిక్ వైరు, దీని లోపల జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞ ఉంది. దీన్ని తీసేస్తే నీ జ్ఞానం అంతటా వ్యాపిస్తుంది. అర్థమైందా? చెయ్యండి ఆ పని. ఏమ్మా, ఈ ఆత్మ చూడండి, అట్లా తీసినట్లయితే ఈ ఆత్మ విధేయం. ఏ ఆత్మ? నీ దగ్గరున్న ఆత్మ. బ్రహ్మము ఉద్దేశ్యము, ఈ రెండు ఒకటవుతాయి. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనుభవం ఆరూఢం అవుతుంది. అంతకుముందు ఆరూఢం కాలే. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఇప్పుడు మాసర పెడుతున్నాడు నీకు. అప్పుడు నీకు వాచార్థమే తెలుసు. గురువుగారు అహం బ్రహ్మాస్మి అనుకోమన్నారు, అహం బ్రహ్మాస్మి. ఆయన తత్వవశేన అది నీవైతివి అన్నాడు, అది నేనైతిని అనుకోమన్నాడు. అనుకుని ఏమవుతావు? అదే అయిపోతావు. అదేదో చిన్న పురుగు ఉంటుంది, ఆ పురుగు దాని చుట్టూ తిరిగి అది ఏం పురుగు రాది? భ్రమర కీటక న్యాయం. దాని ప్రకారం ఆ భ్రమరం దాని చుట్టూ తిరిగి ఒక్కసారి జుమ్మని అదే వింటుంది. అదే విని అదే అయిపోతుంది. నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మమైపోతారా? జట్ కావాలా అంటే జట్కావాలా అయిపోతారని వాడు ఎవడో నన్ను ధర్మవరంలో అడిగాడు ఒకడు కదా. అక్కడ ఏం చెప్పాను? క్షేత్రజ్ఞ విభాగం చెప్పినప్పుడు. అవును, అట్లాగే అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మమైపోతారంటే అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మమైపోవు. అహం బ్రహ్మాస్మి నీకు అర్థమైతే బ్రహ్మమైపోతావు. అది అప్పుడు నీకు అహం బ్రహ్మాస్మి ఆరూఢం అవుతుంది. ఉద్దేశ్యము విధేయము ఒకటి చేయడమే సాధన. ఒకదానికి ఒక ఉద్దేశము ఒక విధేయం అని రెండు ఉంటాయి. అవి రెండూ ఒకటైపోతాయి. ఇక్కడ తత్వములను ఏకం చేసి చూసిన వాడే తత్వదర్శి. ఏమ్మా, తద్విద్ధి ప్రణిపాతేన. అటువంటి దాన్ని తెలుసుకోవాలంటే పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక తత్వదర్శిని వెతుక్కో. ఎవడైనా తత్వత్వముని చూశాడా? వీడు ఊరికే మాట్లాడుతున్నాడా? నీకు వాడి మాటల్లో అర్థమైపోతుంది. చదువుకున్నవాడా చదువు రానివాడా తెలియదా మనకి? వాడి మాటల్లోనే తెలుస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి పరిప్రశ్న చెయ్యరా? ప్రశ్న చేయవాకు, ప్రశ్న చేసే అధికారం నీకు లేదు. ప్రశ్న ఎవడు చెయ్యాలి? ఎవడికి అన్నీ వచ్చి ఉంటాయో వాడు ప్రశ్న చేయాలి. మనకు లెక్చరర్ ఏమిస్తాడు? ప్రశ్నపత్రం ఇస్తాడు కదా. మరి మనం ఏం చెయ్యాలి అంటే పరిప్రశ్న చెయ్యాలి. పరిప్రశ్న అంటే
నాకు తెలియదు మహాప్రభో మీరు చెప్పండి అని అడగాలి. నాకు తెలుసు దీనికి జవాబు నువ్వు చెప్పరా అని అడగాలి టీచర్. స్టూడెంట్ ఏమడగాలి? ఆ పరిప్రశ్నని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? తద్విద్ది ప్రణిపాతేనా, వాడి మీద కాళ్ళ మీద పూర్తిగా పడరా అంటే శరణాగతి అనరా. అయ్యా నాకు కొంత తెలుసు మీరు కొంత చెప్పండి అనవాడు. అయ్యా నాకేం తెలియదు అంతా మీరే చెప్పండి, లేకపోతే వాడు చెప్పడు. కొంత తెలుసు అంటే నీకెంత తెలుసో వాడికి తెలీదు. వాడికి తెలిసింది నికాల్స్ అయినటువంటిది. వాడి దగ్గర ఒక బిచ్చగాడు వచ్చాడురా, వాడి జోలిలో నిన్నటిదో మొన్నటిదో సద్ది వాసన వచ్చేదో ఏదో ఒక ఫుడ్ ఉంది, జోలె నిండా ఉంది. అయినా వాడు ఇంకా తృప్తి పడక మళ్ళీ మా ఇంటి దగ్గరికి కూడా వచ్చి అమ్మ నాకు ఇంత ఏమన్నా పెట్టండి అని అడుగుతున్నాడు. నేను ఇప్పుడే వండిన అన్నం తీసుకుపోయి వాడి జోలిలో పెట్టాను అనుకోండి, కాసేపు ఏమైపోతుంది నా అన్నం? అందుకని తత్వదర్శి దగ్గరికి వెళ్ళే అడుగు, లేకపోతే నీకు ఇంతకుముందు ఏం జ్ఞానం ఉందో వాడికి తెలీదు. అది ఎటువంటిదో, పాసిపోయిందో, కురిసిపోయిందో, కుళ్ళిపోయిందో, ఏం పెట్టుకున్నావో నీ దగ్గర కదా. పాసిపోయింది కుళ్ళిపోయింది ఏమిటో చెప్పనా? వెంకటేశ్వర స్వామి దేవుడు అంటేనే నీకు పాసిపోయిన జ్ఞానం. ఎందుకురా వెంకటేశ్వర స్వామి అంటే మీకు విరోధం అమ్మ, ఎందుకు మీరు అట్లా అంటున్నారు అంటే, వెంకటేశ్వర స్వామే దేవుడు కాదురా. వెంకటేశ్వర స్వామి ఏ దేవుడో అది వీడు కూడా ఆ దేవుడే. వీడికి పవర్స్ ఉన్నాయా ఏమన్నా? వీడి దేవుడు అంటారు, వాడికి పవర్స్ ఉన్నాయా? వాడు కూడా రాయే కదా. మరి పవర్స్ అన్నీ ఎవరు? నువ్వే వాడి పవర్స్ వాడికి ఇస్తున్నావు, నువ్వే వాడికి ఇచ్చి వాడి దగ్గర నుంచి ఇప్పించుకుంటున్నావు కదా. అది సంగతి. ఏమ్మా రేపు చెప్తానురా. ఈ క్వశ్చన్ అయిపోయిందిరా, రేపు చెప్పకట్టే ఉండు. క్వశ్చన్ అయిపోతే ఆయనకు అర్థం చెప్పేస్తే అయిపోతుంది. ఓ అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు శాస్త్రాంగ నమస్కారము చేసియు సమయము చూచి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన ఎరువుము, వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. తత్వదర్శి మాత్రమే నీకు చెప్పగలరు. క్వశ్చన్ అయిపోయింది. 4 మహావాక్యాలు మహామహా అయిపోయినాయి మనకి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.